లుక్ జాంకాయలు ఎలా తింటున్నారు చూసారు. జాంకాయలు బాగుంది. సో బస్ జర్నీ తర్వాత ఆప్షన్ మేము గంటసాల దేవాలయం అనమాట. వెళ్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఆటో కూడా రెడీగా ఉంది. ఆటోలో ఎక్కేసి శ్రీ శ్రీ బాలపార్వతి సమేత. అలానే టెంపుల్కి కరెక్ట్గా మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్, సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి భద్రావతి గారి అమ్మవారు, అలానే భవన ఋషి సంబంధించి టెంపుల్ కూడా కనపడుతుంది. సో ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి టెంపుల్ని విజిట్ చేద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. సో టెంపుల్ అనమాట శ్రీ భద్రావతి సమేత శ్రీ భవన ఋషి స్వామివారి దేవస్థానం. సో ఇది వచ్చేసరికి మనకు తెలిసిందే కృష్ణా జిల్లా ఘంటసాల మండలం. సో మనం లోపలికి వెళ్దాం. సో ఫస్ట్ ఇక్కడ టెంపుల్ దర్శనం చేసుకొని తర్వాత మన జలదీశ్వరి యొక్క టెంపుల్ కూడా, మన శివయ్య టెంపుల్ కూడా దర్శనం చేసుకుందాం. మ్యాక్సిమం ఇది 200 సంవత్సరాల నాటి క్రితం అనమాట. 200 సంవత్సరాల పూర్వం ఉన్న టెంపుల్ అని చెప్తున్నారు. లోపలికి వెళ్దాం. సో లోపల విజిట్ చేసుకొని దర్శనం చేసుకుని నాతో పాటు మీరు కూడా కన్ఫామ్గా చూస్తారని చెప్పి లాక్ చేస్తున్నాను. ఇంకా ఆలోచించి 2000 సంవత్సరాల నాటి క్రితం అనమాట శివాలయం అనేది. సో శివాలయానికి ఎడమ సైడ్ మనకి ఫస్ట్ ఇంకొక టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ విజిట్ చేసుకోవాలి. ఫస్ట్ మన బాస్ వర్షిత్ వినాయక స్వామి వారు దర్శనమిస్తున్నారు. శ్రీ భద్రావతి సమేత భావన దాంపత్య అన్యోన్యత సుఖజీవన ప్రాప్తి యోగ్యత ఆర్ధం మమాహ పుత్రస్య దేవతస్య ధనలక్ష్మి ధాన్యలక్ష్మి వసంతలక్ష్మి హస్తలోక వస్త్రప్రదాత సకల మానవ దివ్యకృప అన్యదా శరణం. తీర్థం ప్రసాదం తీసుకోవడమా. టెంపుల్ యొక్క విశిష్టతని, అలానే ఈ యొక్క స్థల పురాణం ఏంటి, అండ్ ఈ టెంపుల్ 2000 సంవత్సరాల నాటిదని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మా ద్వారా, మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు. హరి ఓం దస్త శ్రీ గురుభ్యో నమో నమః. అందరికీ కూడా శ్రీ భద్రావతి సమేత భావన మహర్షి స్వామివారి దివ్య ఆశీస్సులు కలగాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో చూసేటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా సబోధంగా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా మన యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినటువంటి ఛానల్ పేరు గుంటూరు ఛానల్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. గత కొంతకాలంగా మీకు సుపరిచితులే. సో మన ఛానల్ ద్వారా మంచి మంచి వీడియోస్ని అందించడం జరుగుతుంది. సో మనం వీడియోలోకి వెళ్ళక ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్
యాజ్ యూజువల్గా సబ్స్క్రైబ్ బటన్ చేసి అలాగే లైక్ బటన్ షేర్ చేయడం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మనం ఇప్పుడు విషయానికి వెళ్ళినట్టయితే, సమస్తలో ఒక వస్త్ర ప్రదాత సకల మానవ వస్త్రదాత శ్రీ భద్రావతి సమేత భావన మహర్షి స్వామివారి దివ్య దేవాలయంలో మనం ఏం చేస్తున్నాము. స్వామివారి యొక్క విశిష్టత కనుక మనం ప్రస్తావన చేసుకున్నట్లయితే, ఆలయ చరిత్ర విషయాన్ని కనుక మనం క్లుప్తంగా చెప్పుకున్నట్లయితే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా త్రిమూర్తులకి ముగ్గురికి కూడాను మగ్గం మీద, అంటే మనం వాడుక భాషలో చెప్పుకునేటువంటి మగ్గాన్ని, మగ్గం మీద వస్త్రాలను నేర్చి సమర్పించినటువంటి స్వామివారు. అదేవిధంగా బ్రాహ్మణోత్తములు ధరించేటువంటి ధన్యం మనం వేసుకుంటారు కదా, ఆ ధన్యాన్ని మొట్టమొదటిసారిగా తయారు చేసినటువంటి స్వామివారు. అదేవిధంగా మనం వాడుకలో చెప్పుకునేటువంటి విధి విధానం ఏమిటి అంటే, అదేవిధంగా కుల విధానం ఏంటంటే, పద్మశాలీల యొక్క వంశ కులగురువు శ్రీ భద్రావతి సమేత భావన మహర్షి స్వామివారు. ఈ స్వామివారిని దర్శించుకున్నట్లయితే మన మనసులో ఏ విధమైనటువంటి భావనలు ఉంటాయో ఆ భావనలన్నింటినీ కూడా సంసిద్ధంగా స్థితప్రజ్ఞతో అది యథావిధంగా కార్యాచరణ దాచడానికి సత్కార సంబంధ బాంధవ్యాలను ఆ స్వామివారు మనకి ప్రసాదిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా తప్పగా ఇక్కడ మన కృష్ణా జిల్లా అనమాట, ఘంటసాల. హిమావత్ పర్వతం పైన శివపార్వతులు ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారంట. అంటే అదే కైలాసం. కానీ శివాలయంలో అలా కాదు. శివుడు ఒక చోట ఉంటే అమ్మవారు మరొక చోట ఉంటుంది. అన్ని శివాలయాల్లో ఇంతే. అంటే ఈ ఆలయ చరిత్ర మొత్తం ఏంటంటే, కైలాసంలో ఏంటంటే శివుడు పార్వతి పక్క పక్కన కూర్చుంటారు. కానీ ఏ ఆలయంకి వెళ్ళినా కానీ శివుడు ఒక దగ్గర, పార్వతీదేవి ఇంకో దగ్గర ఉంటారు. సో ఈ ఆలయం స్పెషల్ ఏంటంటే, శివుడు పార్వతి ఒకే దగ్గర ఏకశిలగా, అంటే ఒకే స్టాండర్డ్గా కూర్చొని మనకి దర్శనం ఇస్తారనమాట. అండ్ ఈ యొక్క జీవకోటి భారంతో ఉత్తర పదం కుంగిపోతున్న పరమేశ్వరుడు అగస్త్య మహాముని చేత. సో ఇక్కడ దక్షిణ పథకంలో ఒక పుణ్యక్షేత్రంగా ఈ పీఠాన్ని డెవలప్ చేయడం అనేది జరిగిందంట. స్వయంగా ప్రతిష్ఠించిన క్షేత్రమే ఇది. దక్షిణ ప్రణాళిక ఇచ్చేసింది. అంటే 18 అష్టదశ శక్తిపీఠాల్లో 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను కలిసి దర్శించిన పుణ్యఫలం ఈ క్షేత్రాన్ని, ఈ టెంపుల్ మనం విజిట్ చేస్తే అంత పుణ్యం అనేది మనకు దక్కుతుందని ఇక్కడ స్థల పురాణం మనం చెప్తుందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇంకోసారి విజిట్ చేద్దాం. ఈ క్షేత్రాన్ని, టెంపుల్ని దర్శించడం అనేది అష్టదశ శక్తిపీఠాలు దర్శించుకోలేని వారు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే, అంటే 18 ఉన్నాయి కదా మన క్షేత్రాలు మొత్తాన్ని దర్శించుకోవడం వల్ల మనకి అంత పుణ్యం అనేది కలుగుతుందని చెప్తున్నారు అన్నమాట. స్వయంభు అగస్త్య మహర్షి చేత ఇది పీఠం అనేది డెవలప్ అయిందని చెప్తున్నారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి పక్కనే కరెక్ట్గా కాలువ భైరవుడు, ఆయన పక్కన నరసింహస్వామి ఉన్నారనమాట. మనకి దేవుని దర్శనం కూడా కలుగుతుంది. సర్వేశ్వర దేవత శ్రీ బాలపార్వతీ సమేత జగదీశ్వర స్వామినే నమః. శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య చెట్ల గోత్రోద్భవస్య రామారావు నామదేవస్య సుశీల నామదేవస్య శ్రీనివాసరావు నామదేవస్య మహేష్ కిరణ్ నామదేవస్య హారిక నామదేవస్య వసుంధర నామదేవస్య భవానీ నామదేవస్య శశి నామదేవస్య యామిని నామదేవస్య సహ కుటుంబానాం శ్రీమాన్ కశ్యప గోత్రోద్భవస్య లక్ష్మీ నరసింహ నామదేవస్య ఝాన్సీ నామదేవస్య ధనుష్ నామదేవస్య విశ్వమహర్షి గోత్రోద్భవస్య శేషారత్నం నామదేవస్య సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతః శాండిల్స్ గోత్రోద్భవస్య ఉమాదేవి నామదేవస్య గాయత్రి నామదేవస్య వెంకటనాగ తేజస్ నామదేవస్య హిరణ్మయి నామదేవస్య సహ కుటుంబానాం సర్వేశ్వర దేవత శ్రీ బాలపార్వతీ
सर्वेश्वर देवता श्री बालापार्वती समेत जगदीश्वर स्वामी नमः दिव्यानुग्रहाक्षरावसिद्ध्यर्थेन साम्राज्यं भवतु स्वाराज्यं वैराज्यं वरं महाराज्यमायोज्यायं समन्तपर्यायिष्यात् हर नमः पार्वतीपतये हर हर महादेव आनन्दकर्पूरपरिमळ दिव्य नीराजनं दर्शयामि नमस्करोमि सर्वेश्वर देवतानुग्रहकटाक्षता सिद्धिरस्तु आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमिति शतं दीर्घमायुः श्री बालपार्वती समेत जगदीश्वर स्वामी नमः दिव्यानुग्रहकटाक्षता सिद्धिरस्मादिगुणाश्रणां किरीटमाणिक्यवरादिमण्डितं शिवस्य दर्पार्शोजविज्ञं तदेव मूर्त्वां नमलङ्करोतु प्रकालमूर्त्यवर्णं सर्वाभ्याधिनिवारणं समस्तपापक्षेकरं माधोदकं शिवेन्द्रिये प्रतिष्ठति शतमित्यर्थानुशासनं क्रीडाविष्णुं तदेव मूर्त्वां సో స్వామి ఈ యొక్క టెంపుల్ యొక్క స్థల పురాణం ఏంటి, అలానే బయట చెప్పడం ఏంటంటే ఈ టెంపుల్ ఇప్పుడుది కాదు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం అంటారు. ఆ మాటలు ఎంతవరకు వాస్తవం అంటారు? అలానే మీ ద్వారా మా యొక్క సబ్స్క్రైబర్స్ కానీ మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా చెప్పగలుగుతారా? ఈ యొక్క ఆలయం శ్రీ బాలపార్వతీ సమేత జలదీశ్వర స్వామి వారి యొక్క ఆలయం. ఈ ఆలయ విశిష్టత ఏంటంటే అంటే ఏకపీఠం మీద ఉండడమే విశేషం. అమ్మవారు అయ్యవారు ఒకే పీఠం మీద ఉంటారు. అంటే అమ్మవారు ఒక ఆలయంలోను అయ్యవారు ఒక ఆలయంలోను చూస్తుంటారు మీరు ఎక్కడైనా. ఈ ఆలయంలో ఇద్దరు ఒకే పక్క పక్కనే ఉంటారు. అదే ప్రత్యేకత. అగస్త మహాముని ప్రతిష్ట 2వ శతాబ్దంలో అంటే సుమారు 2000 సంవత్సరాల క్రితం అగస్త మహాముని భూమండలం అంతా పర్యటన చేస్తూ ఉండగా పరమేశ్వరుడే పంపించి ఈ యొక్క దక్షిణాది రాష్ట్రంలో ఈ యొక్క మూలను ఇక్కడ ప్రతిష్ఠించమని ఆయన పంపించారనమాట అగస్త మహాముని. ఆయన వచ్చి ఇక్కడ స్వామివారిని అమ్మవారిని ప్రతిష్ఠించి కళ్యాణం జరిపించారు అగస్త మహాముని. ఈ యొక్క విషయం ఎందుకు జరిగిందయ్యా అంటే ఉత్తరాదిన కైలాసంలో పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణం జరుగుతున్న సమయంలో భక్తవాణి అంతా దేవతలందరూ కూడా అక్కడికి వెళ్ళడంతో భూమి అటు పక్కన బరువు తగ్గిపోయి ఇటు పక్కన ఇలా తేలిక అయ్యే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇటు డౌన్గా దక్షిణాదిలో డౌన్గా ఉండాలని ఒక కృష్ణానది నదులన్నీ కూడా ఇక్కడ కలవడానికి వాటర్ పైనుంచి కిందకి రావడానికి కోసం ఈ యొక్క పరమేశ్వరుని ఆ పార్వతీదేవిని బాలపార్వతీ స్వామి వారికి తగులుతూ ఉండి అందువల్ల స్వామి వారి పేరు జలదీశ్వరుడు. శ్రీ బాలపార్వతీ సమేత జలదీశ్వర స్వామి యొక్క ఆలయం. ఈ యొక్క కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు మనం చూడలేం కాబట్టి ఇక్కడ చూడటం వల్ల 18 శక్తిపీఠాలు 12 జ్యోతిర్లింగాలు చూసినటువంటి ఫలితం వస్తుంది. అదే విశిష్టత. ఇంకోటి ఏంటంటే మన యొక్క దంపతులు ఉన్నటువంటి ఏదైనా దంపతుల్లో ఉన్నటువంటి సమస్యలు ఉంటే స్వామివారిని దర్శించినా స్వామివారిని అర్చించిన విశేషంగా ఆ యొక్క దంపతులు ఉన్నటువంటి కళంకులన్నీ తొలగిపోయి దంపతులు అన్యోన్యంగా ఉంటారని ఇది ఒక ప్రత్యేకత. స్వామివారి వివాహం కాని వారు వివాహం అభిషేకం చేయించుకున్న వారిని అయ్యవారిని కైలాసంలో చూడలేం కాబట్టి ఇక్కడ చూడడం వల్ల 18 శక్తిపీఠాలు 12 జ్యోతిర్లింగాలు చూసినటువంటి ఫలితం దొరుకుతుంది. అదే విశిష్టత. అగస్త మహాముని ప్రతిష్ఠించినప్పుడు స్వామివారు ఇప్పటికీ 2 శతాబ్దాలు అవుతున్నాయి అంటే 2000 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా స్వామివారు ఇంకా తడిగానే ఉంటారు. కాలక్రమేణా సముద్రం వెనక్కి వెళ్ళినా స్వామి వారికి సముద్ర ఛాయలు తగులుతున్నాయి అని విశిష్టత. అదేవిధంగా నంది జీవకళతో ఉంటుంది. మనకి నరాలైతే ఎలా ఉంటాయో అలా నందీశ్వరుడికి కూడా జీవకళతో కనిపిస్తాడు. అదే ప్రత్యేకత. శ్రీ బాలపార్వతీ సమేత జలదీశ్వర స్వామి దేవత అనుగ్రహ కటాక్షత సిద్ధిరస్తు. గుడి టైమింగ్స్ ఉదయం 6 గంటలకి తీస్తాం, మళ్ళీ 12 గంటలకి మహానివేదన అయిన తర్వాత 2 గంటలు క్లోజ్, మళ్ళీ 2ంటికి క్లోజ్ తీస్తాం, మళ్ళీ సాయంత్రం 8 గంటల వరకు ఉంటుంది. సరే సార్, థ్యాంక్ యూ. 1400 ఏళ్ళ నాటి పాలి భాషలో ఉన్న ఈ ఆలయ శాసనం చూశారు కదా, ఇది ఆలయ శాసనం అన్నమాట. ఈ శాసనానికి ఆల్మోస్ట్ ఇక్కడ ఏదో రాసి ఉంది, బట్ దీన్ని ఇక్కడ ఏదైతే రాసి ఉందో ఈ ఆలయ శాసనం సంబంధించి, అలానే పక్కన మనకి ఇక్కడ మన తెలుగులో మన యొక్క లాంగ్వేజ్లోకి అనువదించడం జరిగిందనమాట. అంటే 1917 సంవత్సరంలో తెలుగులో బ్రిటిష్ ప్రభుత్వ పరిశోధనలో ఇది తర్జుమా చేశారనమాట. విష్ణువర్ధన మహారాజు దాన శాసనం అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసరికి విష్ణువర్ధన మహారాజు, సెకండ్ వేలనాటి చోళ శాసనం క్రీస్తు శకం 1063 1186 మధ్య. తర్వాత కొండ కొమ్మిశెట్టి శాసనం, ఇది 1114 1400 సంవత్సరాల్లో పెనుగొండ కాపురస్తులు అనమాట. సో తర్వాత సోమరుడి ధర్మశాస్త్రం, తర్వాత ఇడుల శెట్టి దాన శాస్త్రం, అవేయుడి యొక్క శెట్టి యొక్క దాన శాస్త్రం 13వ శతాబ్దం.
సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఇక్కడ మనకి వివరణంగా అండ్ చెప్పడం జరుగుతుంది. అండ్ చూస్తున్నారు కదా, అగస్త్య మహాముని నరసింహస్వామి 2వ శతాబ్దం నాటి శిల్పం. సో అలానే మనకి ఆలయానికి కరెక్ట్గా లోపలికి ఎంట్రీ ఇవ్వగానే లెఫ్ట్ సైడ్ అనమాట పుట్టగొడు ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సంతాన ప్రాప్తి లేని వాళ్ళకి ఇక్కడ దర్శించుకుంటే సంతానం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. అలానే ఇక్కడ వాళ్ళ భక్తుల యొక్క కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తున్నారు. సో కన్ఫామ్గా ఇక్కడ సంతానం లేని వాళ్ళు, అలానే పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవచ్చు. మనస్ఫూర్తిగా దేవుని దర్శించుకుంటే ఇక్కడ మనం అనుకున్న ప్రతి ఒక్క కోరిక అనేది నెరవేరుతుందని ఇక్కడ మనకి పూజారులు గారు చెప్తున్నారు అనమాట. గ్రామస్తులు కూడా అదే చెప్పారు. అండ్ మనం ఏ ఆలయానికి వెళ్ళినా కానీ మన బాస్ గణేష్ మనకి ఖచ్చితంగా ఉంటారు, మన గణపయ్య. సో వినాయకుడు స్వామి విగ్రహం అనేది కన్ఫామ్గా ఉంటుంది. అలానే ఇక్కడ కూడా సపరేట్గా మనకి వినాయకుడి యొక్క విగ్రహం అనేది ఉందన్నమాట. వినాయకుడి యొక్క టెంపుల్ కూడా మనం చూస్తున్నాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి క్షుణ్ణంగా, క్లారిటీగా, క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు మన పూజారి గారు. సో అలానే మన యొక్క టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ ముందుకు వెళ్ళంగానే ఇందాక మనము చూసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ అనమాట. సో అలా కూడా టెంపుల్, అక్కడ కూడా టెంపుల్ ఉంది. సో అక్కడ కూడా ఏంటంటే పూజారి గారు చాలా మనకి బాగా ప్రతి ఒక్క పాయింట్ని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. మీరు కూడా ఖచ్చితంగా వచ్చి మీ యొక్క కోరికలను అండ్ దేవుణ్ణి ఖచ్చితంగా దర్శించుకొని మీరు అందరూ కుటుంబంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పెషల్ మీకు ఆల్రెడీ చెప్పా కదా. సో స్వామివారు ఇప్పటికీ కూడా చాలా అంటే కూల్ మీన్స్ వాటర్కి కూడా శివలింగం దగ్గర మనకి తేమ అనేది, ఆ తడి అనేది మనకు కనపడుతుంది అనమాట. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం చూడొచ్చు. సో ప్రతిదీ కూడా మనము లైవ్లో చూడొచ్చు అనమాట. మీరు ఖచ్చితంగా మస్ట్ విజిటెడ్ ప్లేసెస్లో ఖచ్చితంగా మీ బకెట్ జర్నీస్లో డివోషనల్ ఓరియంటెడ్ మనకి సంబంధించిన ఈ యొక్క టెంపుల్ కూడా మీరు యాడ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఏకశిలాగా మీరు చూడొచ్చు అనమాట. ఏ టెంపుల్లోకి వెళ్ళినా మన శివుడి యొక్క విగ్రహం కానీ పార్వతీదేవి కానీ సపరేట్గా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే సో ఇద్దరు కలిసి మనకి ఏకపీఠంగా కొలువై ఉన్న క్షేత్రం అన్నమాట. ఇది శ్రీ బాలపార్వతి సమేత జలాధీశ్వరి వారి యొక్క దేవస్థానం. సో మీరు ఖచ్చితంగా రండి. ఘంటసాల మండలం, కృష్ణా జిల్లా అనమాట. సో ఖచ్చితంగా మీరు ఇక్కడికి వస్తే మనస్ఫూర్తిగా దేవుణ్ణి చూడొచ్చు. కనులారా మనకి కనుల పండుగగా ఆయన దర్శనం అనేది జరుగుతుందని నేను భావిస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ. సో ఇప్పుడు మనం వచ్చేసరికి అక్కడ టెంపుల్ విజిట్ చేశాం కదా. టెంపుల్ విజిట్ చేసిన తర్వాత పక్కనే మనకి వేణుగోపాల స్వామి వారి టెంపుల్ కూడా ఉంది. అలానే మన బాస్ ప్రసన్నాంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉందన్నమాట. అది కూడా ఖచ్చితంగా విజిట్ చేద్దాం. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే పక్కనే మనకి టెంపుల్స్ ఉన్నాయి. సో మనము చూసి మనము ఖచ్చితంగా దేవుణ్ణి దర్శించుకోవచ్చు అనమాట. సో మనకు అప్పుడు చేబ్రోలు వెళ్ళినప్పుడు మీకు గుర్తుంది కదా, చేబ్రోలు వెళ్ళినప్పుడు ఎలా అయితే టెంపుల్స్ పక్కనే ఉన్నాయో, సో అలానే ఇక్కడ కూడా ప్రతి ఒక్క టెంపుల్కి పక్కనే దగ్గరలోనే నియర్ బై జస్ట్ ఒక 2-3 అడుగులు వేయగానే మనకి టెంపుల్ కనపడుతుంది అనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసరికి వేణుగోపాల స్వామి వారి దేవస్థానం. సో ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకున్నాం. ఇప్పుడు మన బాస్ హనుమాన్ని దర్శించుకోవడానికి వచ్చాం అనమాట. సో వెళ్ళి దర్శించుకొని మనం ఒకసారి లోపల దేవుణ్ణి దర్శించుకున్నాం. సత్యభావనయే నమః. ఘంటసాల వేణుగోపాల స్వామి దేవస్థానం 1000 సంవత్సరాల నాడు ప్రతిష్ఠించబడింది. చాలా ప్రాముఖ్యమైనది. ఇది స్వామివారు విశేషప్రదముగా పుత్ర సంతానాన్ని ఇచ్చే ఇది ఎక్కువగా ఈయనకి కలిగి ఉన్నది. సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని ప్రసిద్ధంగా సంతానం ప్రాప్తి జరుగుతుంది.
శ్రీ రుక్మిణేశ్వర వేణుగోపాల స్వామి చాలా పురాతనమైన దేవాలయమును. ఇక్కడ కార్యక్రమాలు మామూలు బహుళ అష్టమి, శ్రావణ బహుళ అష్టమి, పాల్గొన మాసంలో కళ్యాణం, ఇవన్నీ విశేషంగా ధనుర్మాసం విశేషంగా జరుగుతుంది. దాని పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉందండి. ఇది పక్కన 250 సంవత్సరాల నాటి ప్రతిష్ఠించబడింది. ఇది ఉత్తరముఖం ఆంజనేయ స్వామి. ఏ రూపంలో ఉన్నా ఉత్తరముఖం ఆంజనేయ స్వామి మంచి వరప్రసాదం ఇస్తాడు. ఈయన కోరికలు ఈడేరుతాయి ఇక్కడికి వస్తే. ఈ టైమింగ్స్ ఏంటి స్వామి? గుడి ఏ టైంలో టైమింగ్స్ జనరల్ గా మాకు పొద్దున్నే ఇక్కడే ఉంటామండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళాం. కాబట్టి 10 దాకా 11 దాకా ఉంటాం. మనం సాయంత్రం 6కి వచ్చి 8 దాకా ఉంటాం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకేనా. ఫైనల్గా అయితే ఈరోజు చాలా స్పెషల్గా, చాలా అంటే చాలా స్పెషల్గా మనకి శివయ్యని దర్శించుకున్నాం అన్నమాట. ఒక టెంపుల్ యొక్క పూర్తి పేరు ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను. బాల పార్వతీ సమేత శ్రీ శ్రీ జలదీశ్వర స్వామివారి దేవాలయం అనమాట, ఘంటసాల. విజిట్ చేయండి. అలా ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్న మనకి వచ్చేసరికి భవన ఋషి ఒక టెంపుల్ ఉంటుంది. అలానే ఆ టెంపుల్ పక్కనే వచ్చేసరికి గోపాలస్వామి అంటే మన కృష్ణుడి గారి టెంపుల్ ఉంటుంది. అలానే తర్వాత వచ్చేసరికి మన బాస్ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఒకే ప్లేస్లో, అంటే ఒకప్పుడు మనం వీడియో చేసాం. ఇప్పుడు చేబ్రోల్లో చేసినప్పుడు అక్కడ చతుర్ముఖ బ్రహ్మ వీడియో చేసాం. సో అక్కడే చిన్న కాశీగా అని చెప్పారు కదా. సో అలానే ఆ యొక్క అట్మాస్ఫియర్, ఆ క్లైమేట్ అనేది నాకైతే కనపడింది అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా వచ్చి విజిట్ చేస్తే మీ యొక్క విజిటింగ్ ప్లేసెస్లో ఈ ఘంటసాల కూడా యాడ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని కంటెంట్స్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు.